ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. సమస్త హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ ఈశ్వర్. మన హిందూ కేసరి ఛానల్కు స్వాగతం. మన హిందూ కేసరి ఛానల్లో మహాభారతం కార్యక్రమంలో 20వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. మీ అందరి సహాయ సహకారాలతో మన ఈ మహాభారతం యొక్క కార్యక్రమం మరింత దిగ్విజయంగా ముందుకెళ్తోంది. ఇదే విధంగా మీ అందరి సహకారం కూడా అందిస్తారని నేను భావిస్తూ, ఇక మనం మహాభారతంలో సంక్షిప్త మహాభారతాన్ని మాత్రమే చదువుతున్నాం. అందులో ఇప్పటికే మనం ఆది పర్వము మరియు సభాపర్వాన్ని మనం ముగించుకొని ఇప్పుడు వనపర్వము లేదా అరణ్య పర్వంలో మనం ముందుకు కొనసాగుతున్నాం. ఇప్పుడు మనం మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది ధృతరాష్ట్రుడు కోపించగా విదురుడు పాండవుల వద్దకు ఏగుట. ఈ యొక్క ఘట్టాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వైశంపాయనుడు చెబుతున్నాడు. జనమేజయ, పాండవులు అడవికి వెళ్ళగానే ధృతరాష్ట్రుని మనసు ఉద్విగ్నమై తపించసాగింది. జ్ఞాన సంపన్నుడు ధర్మాత్ముడు అయిన విదురుని పిలిపించి అతనితో, విదురా, శుక్రాచార్యుని బుద్ధితో సమానమైన నీ బుద్ధి శుద్ధము, సూక్ష్మాతి సూక్ష్మము, ఉత్తమ ధర్మాలు తెలిసిన వాడవు. కౌరవ పాండవులు ఇద్దరూ నిన్ను గౌరవిస్తారు. నీకు వారి యందు సమాన దృష్టి ఉన్నది. ఇప్పుడు ఇద్దరికీ మేలు కలిగించే ఉపాయం ఏదైనా చెప్పు. పాండవులు వెళ్ళిపోయాక ఇప్పుడు నేనేమి చేయాలి? ప్రజలు మా యందు ప్రీతి గలవారు ఎలా అవుతారు? పాండవులు కూడా కోపంతో మాకు ఏ హాని చేయకుండా ఉండే ఉపాయం ఏదైనా చెప్పు అని అడిగాడు. అప్పుడు విదురుడు, రాజా, అర్ధధర్మ కామాలు మూడింటికి కూడా ఫలితం ధర్మం వలననే కలుగుతుంది. రాజ్యానికి మూలం ధర్మం. నీవు ధర్మాన్ని అవలంబించి పాండవులను నీ పుత్రులను కూడా రక్షించు. నీ పుత్రులు శకుని యొక్క సలహాను అనుసరించి నిండు సభలో ధర్మాన్ని అవమానపరిచారు. సత్యసంధుడైన యుధిష్ఠిరుని కపట ద్యూతంలో ఓడించి అతని సర్వస్వాన్ని అపహరించారు. ఇది చాలా అధర్మం. దీనిని నివారించడానికి నా దృష్టిలో ఒకటే ఉపాయం ఉంది. అలా చేస్తే నీ పుత్రులు పాపం నింద నుండి బయటపడి ప్రతిష్ట తెచ్చుకుంటారు. మీరు పాండవుల నుండి తీసుకున్నదంతా వారికి తిరిగి ఇచ్చివేయడమే ఆ ఉపాయం. తన దానితోనే రాజు సంతుష్టుడవ్వాలి, కానీ ఇతరుల దానికి ఆశించకూడదు. ఇది రాజులకు పరమధర్మం. నేను చెప్పిన ఈ ఉపాయంతో నీ కలంకం తొలగిపోతుంది. అన్నదమ్ముల మధ్య వైరం ఉండదు. అధర్మం కూడా ఉండదు. పాండవులను సంతుష్టపరచడం, శకునుని తిరస్కరించడం ఇప్పుడు నీకు అన్నిటికంటే ముఖ్యమైన పని. నీ పుత్రుల సౌభాగ్యం ఇంకా కొంచెమైనా మిగిలి ఉంటే ఈ పని వెంటనే చేయాలి. నీవు పుత్ర వ్యామోహంతో ఇలా చేయకపోతే కురువంశం పూర్తిగా నాశనమైపోతుంది. నీ పుత్రుడు దుర్యోధనుడు ఆనందంగా పాండవులతో కలిసి ఉండడానికి ఒప్పుకుంటే మంచిదే. లేకుంటే కుటుంబం యొక్క ప్రజల యొక్క సుఖం కోరి ఆ దురాత్ముని కులకలంకుని బంధించి యుధిష్ఠిరుని రాజుగా కూర్చోపెట్టు. యుధిష్ఠిరుని మనసులో ఎవరి పట్ల రాగద్వేషాలు లేవు కాబట్టి అతడే ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించగలడు. అందరూ కలిసిమెలిసి ఉంటే భూమిపైన రాజులందరూ మన ఎదుట వైశ్యులై సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. దుశ్శాసనుడు నిండు కొలువులో భీమసేనుని ద్రౌపదిని క్షమించమని కోరాలి. నీవు యుధిష్ఠిరుని సముదాయించి రాజసింహాసనం మీద ఆసీనుని చేయాలి. ఇంకేమి చెప్పను, చాలు. ఇది చేస్తే నీవు కృతకృత్యుడవు అయినట్లే అని హితము ఉపదేశించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, విదురా, ఏమి చెబుతున్నావు నీవు పాండవులకు హితాన్ని, నా పుత్రులకు అహితాన్ని కోరుతున్నావు. నీ మాటలు నా మనసుకు ఎక్కడం లేదు. నీవు మాటికి పాండవ పక్షమే మాట్లాడుతున్నావు. వారి కోసం నా కొడుకులను ఎలా వదులుకుంటాను? విదురా, నేను నిన్ను ఇంతగా గౌరవిస్తుంటే నీవు నా పుత్రుల కీడును కోరుతున్నావు. ఇక నీ అవసరం నాకు లేదు. నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండు, లేదా వెళ్ళు అని కోపంగా అన్నాడు. అని వెంటనే లేచి నిలబడి భవనం లోపలికి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుని ఈ తీరును చూచి విదురుడు ఇక కౌరవకుల నాశనం తప్పక జరుగుతుంది అనుకుని పాండవులను కలుసుకోవడానికి బయలుదేరాడు.
అసలు విదురునికి పాండవులను కలుసుకోవాలని కోరిక ఎప్పుడూ మనసులో ఉంది. ఇప్పుడు ధృతరాష్ట్రుని ఈ వ్యవహారంతో అతనికి అవకాశం లభించినట్లయింది. అతడు వెళ్ళేసరికి యుధిష్ఠిరుడు బ్రాహ్మణులతో, తమ్ముళ్లతో, ద్రౌపదితో కలిసి కూర్చుని ఉన్నాడు. వారు దూరం నుండే విదురుడు చాలా వేగంగా రావడం చూశారు. ధర్మరాజు భీమసేనునితో, ఈసారి విదురుడు ఏమి చెప్పడానికి వస్తున్నాడో అని అన్నాడు. వారు లేచి అతనికి స్వాగతం పలికారు. స్వాగత సత్కారాలు అయ్యాక విదురుడు కూడా యథాయోగ్యంగా అందరినీ పలకరించాడు. విశ్రాంతిగా ఉన్న పాండవులు అతని రాకకు కారణం అడిగారు. అప్పుడు అతడు ధృతరాష్ట్రుని వ్యవహారమంతా చెప్పాడు. అతడు ధర్మరాజుతో, ధర్మరాజా, ఒక మంచి విషయం చెబుతాను. శత్రువులకు దుఃఖం కలిగించి కూడా వారిని క్షమించగలిగేవాడు, తన ఉన్నతికి తగిన సమయం కోసం వేచి చూసేవాడు, దానితో పాటే తన శక్తిని, సహాయకులను పెంపొందించుకునేవాడు ఈ భూమికి రాజు కాగలడు. తన సోదరులను వేరుపడనీయకుండా తనతో కలిపి ఉంచుకునేవాడు ఎప్పుడైనా విపత్తి ఎదురైనప్పుడు అందరూ కలిసి ఎదుర్కొంటారు, ప్రతీకారం తీర్చుకోగలుగుతారు. కాబట్టి సోదరులను వేరుపడనీయకూడదు. సోదరులతో ముఖ్యమైన యథార్థమైన విషయాలను ప్రస్తావిస్తూ ఉండాలి. వారికి ఎప్పుడూ అనుమానం కలిగేలా ప్రవర్తించకూడదు. తాను తినేదే అన్నతమ్ములను కూర్చోబెట్టుకుని తినాలి, అదేవిధంగా పెట్టాలి. తన సౌఖ్యం కంటే ముందు వారి సౌఖ్యం చూడాలి. అలా చేసిన వానికి మేలు జరుగుతుంది అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, చిన్నాయన, నేను నీవు చెప్పినట్లే జాగ్రత్తగా వ్యవహరిస్తాను. మా ఈ స్థితికి సమయానికి తగినట్లుగా ఇంకా ఏమైనా చెప్పవలసినది ఉంటే చెప్పు, మేము మీ మాటను ఆచరిస్తాం అన్నాడు. జనమేజయ. ఇటు విదురుడు పాండవుల దగ్గరకు వెళ్ళిపోగా ధృతరాష్ట్రునికి తాను చేసిన పనికి పశ్చాత్తాపం కలిగింది. విదురుని గొప్పతనం, నీతి, సంధి విగ్రహాదులలో అతనికి గల కౌశలం మొదలైనవన్నీ గుర్తుకు వచ్చి అతడు పాండవుల మనిషి అయితే వారు వృద్ధిలోకి వస్తారు అని ఆలోచించాడు. ఇలా అనుకోగానే వ్యాకులతో పాటుగా నిండు సభలో రాజులందరి ఎదుటనే అతడు మూర్ఛపోయాడు. తేరుకున్న వెంటనే సంజయునితో, సంజయ, నాకు ప్రియమైన తమ్ముడు విదురుడు. అతడు నా హితాన్ని కోరుతాడు. మూర్తిభవించిన ధర్మం. అతడు లేకపోతే నా హృదయం పగిలిపోతోంది. నేనే కోపంతో నిరపరాధి అయిన నా తమ్ముడిని వెళ్ళగొట్టాను. నీవు వెంటనే వెళ్ళి అతనిని వెంట పెట్టుకుని తీసుకుని రా. అతడు లేనిదే నేను బ్రతకలేను. నా ప్రాణాలు రక్షించు అని అన్నాడు. ధృతరాష్ట్రుని ఆజ్ఞను శిరసావహించి సంజయుడు కామ్యక వనానికి వెళ్ళాడు. మృగచర్మం కప్పుకొని విదురునితో, తమ్ముళ్లతో బ్రాహ్మణుల మధ్య కూర్చున్న యుధిష్ఠిరుని చూశాడు సంజయుడు. అతడు ప్రణామం చేయగా వారు అతనికి యథాయోగ్యంగా సత్కరించారు. అనంతరం తాను వచ్చిన పని చెబుతూ సంజయుడు, విదుర మహాత్మ, ధృతరాష్ట్ర మహారాజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీరు హస్తినాపురానికి వచ్చి వారిని కనిపించి వారి ప్రాణాలను నిలబెట్టండి అని చెప్పాడు. విదురుడు పాండవుల అనుమతి తీసుకొని సంజయుడు చెప్పినట్లుగా హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. విదురుణ్ణి చూసి ధృతరాష్ట్రుడు చాలా ఆనందించాడు. అతడు, సోదరా, నీవు ఏమీ తప్పు చేయలేదు. నీవు కుశలంగా తిరిగి వచ్చావు. అదే 10,000. నీవు అక్కడ నన్ను తలుచుకున్నావా లేదా? నీవు వెళ్ళాక నాకు నిద్రే పట్టలేదు. మెలకుగా ఉన్నప్పుడు కూడా నా శరీరం శోభాహీనం కావడం నేను గుర్తించాను. నేను నిన్ను అనుచితంగా మాట్లాడినందుకు నన్ను క్షమించు అని అడిగాడు. అప్పుడు విదురుడు బదిలిస్తూ, రాజా, మీరు నాకంటే పెద్దలు, పూజ్యులు. నేను మీరు అన్న మాటలు పట్టించుకోనే లేదు. ఇక ఇందులో క్షమించడానికి ఏముంది? మిమ్మల్ని దర్శించుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నాకు పాండవులు, మీ పుత్రులు కూడా సమానమే. అయినా పాండవుల అసహాయ స్థితి చూచి నిజంగానే వారికి సాయపడాలనే బుద్ధి నాలో కలిగింది. అంతే తప్ప మీ పుత్రుల మీద నాకు ఎలాంటి ద్వేషభావమూ లేదు అన్నాడు. ఈ రీతిగా ఇరువురు ఒకరినొకరు సంతోషపెట్టుకుని సుఖంగా ఉన్నారు. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. ఇప్పుడు మనం మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆ యొక్క ఘట్టం పేరు దుర్యోధనుని దురాలోచన, వ్యాసుని ఆగమనం, మైత్రేయుని శాపం. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, విదురుడు పాండవుల వద్ద నుండి తిరిగి వచ్చాడనే వార్త తెలిసి దుర్యోధనుడు చాలా విచారించాడు. అతడు కర్ణ, శకుని, దుశ్శాసనులను పిలిచి, పాండవులకు హితైషి, మన తండ్రికి ఆంతరంగిక మంత్రి అయిన విదురుడు అడవి నుండి తిరిగి వచ్చాడు. అతడు తిరిగి మన తండ్రి గారికి పాండవులను వెనక్కి పిలిపించమని ఇలాంటి వ్యతిరేక సలహాలు ఇస్తాడు. అతడు ఇలా చేయడానికి ముందే నా కార్యం సానుకూలమయ్యేలా మీరు ఏదో ఒక యుక్తి పన్నాలి అని చెప్పాడు. దుర్యోధనుని అభిప్రాయం గుర్తించి కర్ణుడు, మనమందరం కవచదారులమై శస్త్రాస్త్రాలు ధరించి రథాలెక్కి వనవాసులైన పాండవులను సంహరించడానికి వెళ్ళాలి.
ఇలా చేస్తే పాండవుల మృత్యువు లోకులకు తెలియదు. పైగా మన విరోధం శాశ్వతంగా సమసిపోతుంది. పాండవులు యుద్ధానికి ఉత్సుకులు కానప్పుడు, శోకగ్రస్తులు, అసహాయులు అయి ఉన్నప్పుడే వారి మీద మనం విజయం సాధించాలి అన్నాడు. అందరూ కర్ణుడు చెప్పిన దానికి అంగీకరించారు. వారంతా క్రోధావేశంతో పాండవులను చంపడానికి రథాలెక్కి అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వ్యాస మహర్షి పరిశుద్ధాంతఃకరణుడు. అతని సామర్థ్యం అనిర్వచనీయం. కౌరవులు పాండవులకు అనిష్టం కలిగించడానికి బయలుదేరుతున్న సమయంలోనే సరిగ్గా అక్కడికి వచ్చాడు. కౌరవుల దుర్బుద్ధి అతని దివ్య దృష్టి వలన తెలిసింది. అలా చేయవద్దని కౌరవులను స్పష్టంగా ఆదేశించి అతడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. అతడు ధృతరాష్ట్రునితో, ధృతరాష్ట్ర, నేను మీ మేలు కోరే చెబుతున్నాను. దుర్యోధనుడు కపటంతో జూదమాడి పాండవులను ఓడించి వారిని అడవుల పాలు చేయడం నాకు మంచిదిగా అనిపించడం లేదు. 13 సంవత్సరాల తరువాత కౌరవులు పెట్టిన కష్టాలను తలుచుకుంటూ పాండవులు ఉగ్ర రూపంతో బాణవర్షం కురిపించి నీ కొడుకులను నాశనం చేస్తారు. అయ్యో, ఇదెక్కడి విడ్డూరం! దురాత్ముడైన దుర్యోధనుడు రాజ్యలోభంతో పాండవులను మట్టుబెట్టాలనుకుంటున్నాడు. నేను చెబుతూనే ఉన్నాను, నీ ప్రియపుత్రుడిని ఈ పని చేయకుండా అడ్డగించమని. అతడు ఏమీ మాట్లాడకుండా ఉంటున్నాడు. అతడు పాండవులను చంపడానికి యత్నిస్తే మాత్రం అతని ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. నా ఉద్దేశం ఏమిటంటే, దుర్యోధనుడు ఒంటరిగా అడవికి వెళ్ళి పాండవుల వద్ద ఉండాలి. పాండవుల సత్సాంగత్యం వలన దుర్యోధనుని ద్వేషబుద్ధి నశించి ప్రేమభావం మొలకెత్తవచ్చును. కానీ ఇది చాలా కష్టం. పుట్టుకతో వచ్చిన స్వభావం మారడం అంత సులభం కాదు. కురువంశీయులు సురక్షితంగా జీవించి ఉండాలనుకుంటే నీవు నీ పుత్రుడు దుర్యోధనుని పాండవులతో కలిసిమెలిసి ఉండేలా చేయి అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, జ్ఞాన సంపన్నులైన మహర్షి, మీరు చెప్తున్నదే నేను చెబుతున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. కౌరవుల అభివృద్ధికి శుభం కలగడానికి మీరు ఏ సలహా ఇచ్చారో అదే విదురుడు, భీష్మద్రోణులు కూడా ఇచ్చారు. నా మీద మీకు అనుగ్రహం ఉంటే, కురువంశం మీద దయ తలిస్తే నా దుష్టపుత్రుడు దుర్యోధనునికి మీరే ఇటువంటి శిక్ష ఇవ్వండి అని ప్రార్థించాడు. అప్పుడు వ్యాసుడు, రాజా, కొద్దిసేపట్లోనే మహర్షి మైత్రేయుడు ఇక్కడికి వస్తున్నాడు. అతడు పాండవులను కలుసుకొని మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు. అతడే నీ పుత్రునకు సంధి వచనాలు ఉపదేశిస్తాడు. అతడు ఏది చెప్పినా మాట్లాడకుండా చేయాలనే విషయం మాత్రం మీకు సూచనగా చెప్తున్నాను. అతని ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే క్రోధంతో శాపం ఇస్తాడు అని చెప్పి వేదవ్యాస మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మైత్రేయ మహర్షి రాగానే ధృతరాష్ట్రుడు తన కొడుకులతో కలిసి అతనికి సేవా శుశ్రూషలు చేశాడు. అతడు విశ్రమించిన తరువాత ధృతరాష్ట్రుడు అత్యంత వినయంగా, దేవ, కురుజాంగల దేశం నుండి ఇక్కడి వరకు మీరు సుఖంగా వచ్చారా? పాండవులు 5 కుశలమా? వారు తమ ప్రతిజ్ఞను నెరవేర్చాలనుకుంటున్నారా? లేదా కౌరవ పాండవుల మధ్య ఎప్పటికీ సంధి కుదురుతుందా? ఈ విషయం మాత్రం దయచేసి చెప్పండి అని అడిగాడు. దానికి సమాధానంగా మైత్రేయుడు, తీర్థయాత్రలు చేస్తూ కురజాంగల దేశం వెళ్ళాను. అక్కడ కామ్యక వనంలో అనుకోకుండా ధర్మరాజును కలిశాను. వారు ఇప్పటికీ జింక చర్మాలు, జడలు ధరించి తపోవనాలలో నివసిస్తున్నారు. వారి దర్శనం కోసం ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు వస్తున్నారు. ధృతరాష్ట్ర, నీ కొడుకులు అజ్ఞానంతో జూదమాడి వారి పట్ల అన్యాయం చేశారని నాకు అక్కడే తెలిసింది. ఇది మీకు భయం కలిగించే సంగతి. మీ పట్ల ఎప్పుడూ స్నేహం, దయ కలిగి ఉంటాను కాబట్టి నేను ఇప్పుడు అక్కడి నుండి మీ వద్దకు వచ్చాను. రాజా, నీవు భీష్ముడు బ్రతికి ఉండగా నీ కొడుకులు ఇలా పరస్పరం విరోధం కొని తెచ్చుకొని నశించిపోవడం ఏ విధంగానూ ఉచితం కాదు. నీవు అందరికీ కేంద్ర బిందువువి. వారిని ఆపడానికి గాని శిక్షించడానికి గాని సమర్థుడవు. అయినా ఈ ఘోర అన్యాయాన్ని ఎలా ఉపేక్షించగలిగావు? నీ సభలో నీ ఎదురుగా బందిపోటుల వలె చేసిన అన్యాయ కార్యం వలన ఋషులు, మునులు అందరిలో నీ మీద చాలా వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పటికైనా చక్కదిద్దు అని చెప్పి దుర్యోధనుని వైపు చూసి, నాయనా దుర్యోధన, నేను నీ మేలు కోరే చెబుతున్నాను. కొంచెం బాధ్యత గుర్తించి నడుచుకో. నీకు పాండవులకు ద్రోహం చేయకుండా ఉంటేనే పాండవులకు, కురువంశానికి, ప్రజలందరికీ చివరకు నీకు కూడా హితం, ప్రియం జరుగుతాయి. వారు అందరికందరూ వీరులు, యోధులు, బలవంతులు, దృఢ శరీరులు, నరులలో శ్రేష్ఠులు. అంతేకాదు సత్యప్రతిజ్ఞులు, ఆత్మాభిమానులు, రాక్షసులకు శత్రువులు. వారు కావాలనుకుంటే ఎప్పుడైనా ఏ రూపమైనా ధరించగలరు. వారి చేతులలో గొప్ప గొప్ప రాక్షసులు చావవలసి ఉంది. హిడింబుడు, బకుడు, కిమ్మీరుడు మొదలైన రాక్షసులందరూ వారి చేతులలోనే చచ్చారు.
రాత్రిపూట ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడే కిమ్మీరుని వంటి బలవంతుడైన రాక్షసుని భీమసేనుడు మాటలలోనే చంపేశాడు. దిగ్విజయ సమయంలో భీమసేనుడు 10,000 ఏనుగుల బలం గల జరాసంధని చంపేశాడనే విషయం నీవు వినే ఉంటావు. శ్రీకృష్ణ భగవానుడు వారికి చుట్టం, ద్రుపదుని కొడుకులు వారికి భావమరుదులు. పాండవులను యుద్ధంలో ఎదుర్కొనగలిగేవారు ఇప్పుడు ఎవరూ లేరు. కాబట్టి నీవు వారితో సంధి చేసుకోవాలి. నాయనా, నా మాట విను. క్రోధానికి లోనై అనర్థాలు కలిగించకు అని శాంతంగా చెప్పాడు. మైత్రేయ మహర్షి ఈ రీతిగా చెప్తుండగా దుర్యోధనుడు ఆ సమయంలో నవ్వుతూ కాలితో నేల మీద రాస్తూ ఏనుగు తొండం వంటి తన తొడ మీద చేతితో తాళం వేస్తూ ఉండిపోయాడు. దుర్యోధనుని ఈ ఔద్ధత్యాన్ని చూచి మైత్రేయుడు అతనికి శాపం ఇవ్వాలనుకున్నాడు. ఏది ఎవరి వశంలోనూ లేదు. విధాత సంకల్పం అలా ఉంది. మైత్రేయ మహర్షి జలాన్ని స్పృశించి, మూర్ఖ దుర్యోధన, నీవు నన్ను అవమానపరుస్తున్నావు. నా మాట వినడం లేదు. ఇదిగో నీ గర్వానికి తగిన ఫలితం అనుభవించు. నీవు చేసిన ద్రోహం కారణంగా కౌరవ పాండవుల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీముని గదాఘాతంతో నీ తొడ విరుగుతుంది అని దుర్యోధనునికి శాపం ఇచ్చాడు. మైత్రేయుడు ఇలా శపించడం విని ధృతరాష్ట్రుడు అతని పాదాల మీద పడి అనునయిస్తూ, దేవా, ఈ శాపం తగలకుండా ఉండేలా దయచూడు అని ప్రార్థించాడు. దానికి మైత్రేయుడు, రాజా, నీ కొడుకు పాండవులతో కలిసి ఉంటే ఈ శాపం ఫలించదు, లేకపోతే తప్పక ఫలిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు కూడా భీమసేనుడు పరాక్రమంతో కిమ్మీరుని వధించిన విషయం విని ఖిన్నుడై అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. మనం ఇప్పుడు ఈ ఘట్టం నుండి కిమ్మీర వధ అనే ఒక ఘట్టంలోకి మనం అడుగు పెడదాం. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, మైత్రేయ మహర్షి వెళ్ళిపోయాక ధృతరాష్ట్రుడు విదురా, భీమసేనునికి కిమ్మీరుడు ఎక్కడ తటస్థపడ్డాడు, కిమ్మీర వధ ఎలా జరిగిందో వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు విదురుడు, మహారాజా, పాండవుల కృత్యాలన్నీ అలౌకికాలే. వాటిని పదే పదే వినే అవకాశం నాకు దక్కింది. పాండవులు జూదంలో ఓడిపోయి వనవాసానికని హస్తినాపురం నుండి బయలుదేరినప్పుడు ఎడతెగకుండా 3 రోజుల పాటు నడుస్తూనే ఉన్నారు. కామ్యకవనానికి వెళ్లే దారిలో అర్ధరాత్రి సమయంలో కిమ్మీరుడు వారిని అడ్డగించాడు. అతని చేతిలో మండుతున్న కొరకంచు ఉంది. అతని భుజాలు పొడవుగా, కూరలు భయంకరంగా ఉన్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిక్కబొడుచుకున్న తల వెంట్రుకలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. అతడు రకరకాల మాయలు ప్రయోగిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మేఘంలా గర్జిస్తాడు. ఆ ధ్వనికి అడవిలోని జంతువులన్నీ బెదిరిపోతాయి. పెద్ద కలకలం రేగుతుంది. ధూళి ఆకాశాన్ని కప్పివేస్తుంది. ద్రౌపది అతనిని చూడగానే మూర్ఛపోయింది. అతని ఈ మాయను చూచి దౌమ్యుడు రాక్షస సంహారకారకాలైన మంత్రాలు పఠించి ఆ మాయను పోగొట్టాడు. ఆ సమయంలో కిమ్మీరుడు భయానకమైన వేషంలో పాండవుల ఎదుటికి వచ్చి నిలిచాడు. వారెవరో తెలుసుకుని వారితో, నేను బకాసుడి తమ్ముడిని, హిడింబునికి మిత్రుడిని. ఈ భీమసేనుడు వారిని చంపాడు. ఇప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది. ఇప్పుడే ఇతనిని చంపివేస్తాను అన్నాడు. వెంటనే భీమసేనుడు ఒక పెద్ద చెట్టుని పెకలించి దాని ఆకులు రాల్చి లంగోటి బిగించి కట్టి బలంగా దానిని పైకెత్తి రాక్షసుని నెత్తి మీద మోదాడు. కానీ అతడు ఏమాత్రం చలించలేదు. రాక్షసుడు మండుతున్న కొరివిని ఒకదానిని విసరగా భీమసేనుడు దానిని కాలితో నలిపి పారేసి తన్ను తాను రక్షించుకున్నాడు. వారిద్దరి మధ్య వృక్షాలతో యుద్ధం జరిగింది. అక్కడి వృక్షాలు చాలా వరకు నశించిపోయాయి. భీమసేనుడు ఒక్కసారిగా ముందుకు దూకి ఏనుగులా తన చేతులతో అతనిని బంధించాడు. కానీ అతడు వేగంగా విడిపించుకొని బయటపడ్డాడు. అంతేకాదు, తిరిగి భీమసేనునే బంధించాడు. అయినా బలవంతుడైన భీమసేనుడు అతనిని నేలకు పడగొట్టి అతని నడుమును మోకాలతో తొక్కిపట్టి గొంతును నొక్కివేశాడు. అతనితో అతని శరీరం శిథిలమైపోయింది. కళ్ళు వెల్లుకొచ్చాయి. కిమ్మీరుడు చనిపోయినందుకు పాండవులు చాలా ఆనందించారు. అందరూ భీమసేనుని ప్రశంసించారు. ఆ తర్వాత కామ్యక వనంలోనికి ప్రవేశించారు అని వివరంగా చెప్పాడు. కిమ్మీర వధ విని ధృతరాష్ట్రుడు ఖిన్నుడై దీర్ఘంగా నిట్టూర్చాడు. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. కిమ్మీర వధ గురించి ఇప్పుడంతా మీరు విన్నారు. ఇప్పుడు మనం మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది కృష్ణాదులు కామ్యక వనానికి వచ్చి పాండవులతో సంభాషించడం. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, పాండవులు దీనులై రాజధాని విడిచి కామ్యక వనంలో నివసిస్తున్నారనే వార్త అందగానే
భోజ, వృష్టి, అంధకాది వంశాలకు చెందిన యాదవులు, పాంచాల దేశానికి చెందిన దృష్టద్యుమ్నుడు, చేది దేశపు రాజు దృష్టకేతుడు, కేకేయ దేశపు బంధువులు అందరూ కౌరవులపై మండిపడి కోపంతో వారిని నిందిస్తూ తమ కర్తవ్యం నిర్ణయించుకోవడానికి పాండవుల వద్దకు వెళ్ళారు. శ్రీకృష్ణుని ముఖ్యంగా చేసుకుని రాజులందరూ ధర్మరాజుకు నలువైపులా కూర్చున్నారు. కృష్ణుడు యుధిష్ఠునికి నమస్కరించి విచారంగా, రాజులారా, ఇక ఈ భూమి దుర్మార్గులైన దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనుల రక్తాన్ని త్రాగుతుంది. ఇది నిశ్చయం. ఎవరినైనా మోసగించి సుఖాలు అనుభవిస్తుంటే వారిని తుదముట్టించాలనేది సనాతన ధర్మం. ఇప్పుడు మనమందరం కలిసి కౌరవులను, వారి సహాయకులను యుద్ధంలో చంపి యుధిష్ఠిరుని సింహాసనాసీనుడిని చేయాలి అని అన్నాడు. తమను అవమానించడం వల్లనే కృష్ణునికి ఇంతటి క్రోధం కలిగి తన కాలస్వరూపాన్ని ప్రకటించాలనుకుంటున్నాడని అర్జునుడు గుర్తించాడు. అందుకనే అతడు లోకమహేశ్వరుడు, సనాతనుడు అయిన కృష్ణుని స్తుతించాడు. అతడు, శ్రీకృష్ణ, నీవు అందరిలో విరాజిల్లే ఆత్మస్వరూపుడవు. ఈ సృష్టి నీ నుంచే పుడుతోంది, నీలోనే లయమవుతోంది. అన్ని తపములకు ఫలము నీవే. నిత్య యజ్ఞ స్వరూపుడవు. నీవు అహంకార రూపుడైన భౌమాసురుణ్ణి సంహరించి 2 మణిమయ కుండలాలను ఇంద్రునికి ఇయ్యడమే కాకుండా అతనికి ఇంద్రత్వం కూడా ప్రసాదించావు. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికే మనుషులలో అవతరిస్తున్నావు. నీవే నారాయణుడు, హరివి, బ్రహ్మ, సోముడు, సూర్యుడు, ధర్ముడు, దాత, యమరాజు, అగ్ని, వాయువు, కుబేరుడు, రుద్రుడు, కాలుడు, ఆకాశము, పృథివీ, దిక్కులు నీవే. పురుషోత్తమ, నీవు అజుడవు, చరాచర జగత్తుకు సృష్టికర్తవు. నీవే అతిథికి వామన రూపుడవై జన్మించావు. అప్పుడు కేవలం 3 అడుగులతో స్వర్గమర్త్య పాతాళ లోకాలను కొలిచావు. సర్వాత్మక సూర్యునిలో జ్యోతి రూపంలో అతనిని ప్రకాశింపజేసేది నీవే. నీవు వేల కొద్దీ రకరకాల అవతారాలు ఎత్తి ధర్మ విరోధులైన రాక్షసులను సంహరించావు. సర్వైశ్వర్యాలకు నిలయమైన ద్వారకా నగరాన్ని వీధిగా చేసుకుని సర్వైశ్వర్యాలకు నిలయమైన ద్వారకా నగరాన్ని నీదిగా చేసుకుని నీ లీలలు విస్తరింపజేస్తూ చివరికి దానిని సముద్రంలో ముంచేస్తావు. నీవు అన్ని విధాలా స్వతంత్రుడవు. అయినా మధుసూదన, నీలో క్రోధం, ఈర్ష్య, ద్వేషం, అసత్యం, క్రూరత్వం లేవు. ఇక కౌటిల్యం సంగతి చెప్పేదేముంది? ఋషులు, మునులు అందరూ తమ హృదయ మందిరాలలో వెలుగొందే జ్యోతి స్వరూపుడవు నీవే అని తెలుసుకొని నిన్ను శరణు వేడుతున్నారు, మోక్షాన్ని అర్థిస్తున్నారు. ప్రళయకాలంలో స్వతంత్రంగా అన్ని ప్రాణులను నీలో లీనం చేసుకుంటావు. తిరిగి సృష్టి సమయంలో జగత్తు రూపంలో ప్రకటమవుతుంది. బ్రహ్మ, శివుడు ఇద్దరు కూడా నీ నుండి ప్రకటమైన వారే. నీవు బలరామునితో కలిసి చేసిన అలౌకికమైన బాలక్రీడలను ఇంతవరకు ఎవరూ చేయలేదు, ఇకపై ఎవరూ చేయబోరు అని స్తుతించి ఊరుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, నీవు కేవలం నావాడివి, నేను కేవలం నీవాడిని. నావన్నీ నీవి, నీవన్నీ నావి. నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషిస్తాడు, నిన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమిస్తాడు. నీవు నరుడివి, నేను నారాయణుడిని. మనం సరి అయిన కాలంలో అవతారాలు ధరించాం. నీవు నేను అభిన్నం, మనిద్దరిలో తేడా లేదు, ఇద్దరం ఒకే స్వరూపం అన్నాడు. కృష్ణుడు అర్జునునితో ఈ రీతిగా మాట్లాడే సమయంలోనే పాండవ పట్టమహి ద్రౌపది శరణాగత వత్సలైన శ్రీకృష్ణుని శరణు వేడడం కోసం అతనికి కొంత దగ్గరగా వచ్చేలా అన్నది. శ్రీకృష్ణ, సృష్టి ప్రారంభంలో నీవు ఒంటరిగా ఎవరి సహాయం లేకుండానే లోకాలను సృష్టించావని అసిత దేవతల వలన విన్నాను. నీవు అపరాజితుడైన విష్ణువుని అని పరశురాముడు నాకు చెప్పాడు. యజ్ఞానివి, యజమానుడవు, యజనీయం కూడా నీవే. పురుషోత్తమ, ఋషులందరూ నిన్ను క్షమారూపుడవు అంటారు. కశ్యప మహాముని మీరు పంచభూత స్వరూపాలని, వానితో కూడిన యజ్ఞ స్వరూపమని కూడా చెప్పారు. నారదుల వారు నీవు దేవతలకు అందరికీ స్వామివని, కళ్యాణదాయకుడవని, సృష్టికర్తవని, మహేశ్వరుడవని చెప్పారు. బాలకుడు ఆటబొమ్మలతో స్వేచ్ఛగా ఆడుకున్నట్లుగా నీవు శంకర బ్రహ్మేంద్రాది దేవతలతో మాటి మాటికి ఆడుకుంటూ ఉంటావు. నీ యొక్క శరము నుండి స్వర్గము, పాదముల నుండి పుడమి, ఉదరం నుండి సమస్త లోకాలు వ్యాపించాయి. సనాతనుడవు. వేదాభ్యాసం చేసే తాపసులు, బ్రహ్మచారులు, అతిథి సేవ చేసే గృహస్థులు, పరిశుద్ధ హృదయులైన వానప్రస్థులు, ఆత్మసాక్షాత్కారం పొందిన యతులు, వీరందరి హృదయాలలో సత్యస్వరూపుడైన పరబ్రహ్మగా వెలుగొందేది నీవే.
యుద్ధంలో వెన్ను చూపని పుణ్యాత్ములైన రాజర్షులకు, సమస్త ధార్మికులకు నీవే గతి. అందరికీ ప్రభువు విభువు, సర్వాత్ముడవు నీవే. నీ వలననే సమస్త కార్యాలు చక్కబెట్టడానికి సమర్థలవుతున్నారు. లోకాలు, లోకేశులు, తారామండలం, దశ దిశలు, ఆకాశం, సూర్యచంద్రులు అన్నీ నీలోనే ఉన్నాయి. మర్త్యులకు మృత్యువు, అమరులకు అమరత్వం, జగత్తులోని సమస్త కార్యాలు నీ వలననే సాధ్యమవుతున్నాయి. నీవు ప్రాణులందరికీ ఈశ్వరుడవు కనుక నేను ప్రేమతో నా దుఃఖాన్ని నీకే నివేదించుకుంటున్నాను. శ్రీకృష్ణ, నేను పాండవ పత్నిని, దృష్టద్యుమ్నునికి సోదరిని, నీకు ఇష్టురాలను. ఇట్టి గౌరవం పొందిన స్త్రీ కౌరవుల నిండు సభలో ఏడవబడిందంటే అంతకు మించిన దుఃఖమేముంది? కౌరవులు నమ్మించి మోసం చేసి మా రాజ్యాన్ని అపహరించారు. వీరులైన పాండవులను దాసులను చేశారు. రాజులతో కిక్కేర్సి ఉన్న నిండు సభలోకి ఏకవస్త్రను రజస్వలను అయిన నన్ను జుట్టు పట్టుకొని ఈడ్చి తెచ్చారు. మధుసూదన, గాంధీవాన్ని అర్జునుడు, భీముడు, నీవు తప్ప వేరెవరు ఎక్కువ పెట్టలేరని నాకు తెలుసు. అయినా వాళ్ళిద్దరూ నన్ను రక్షించలేదు. వారి బల పౌరుషాలు పనికిరానివి. వారు బ్రతికి ఉండగా దుర్యోధనుడు ఒక్క క్షణం కూడా ఎలా బ్రతికి ఉన్నాడు? అజాత శత్రులు, సరళ చిత్తులు అయిన పాండవులను తల్లితో సహా వెడలగొట్టాడే ఆ దుర్యోధనుడు. వాడే భీమసేనునికి విషమిచ్చి చంపడానికి ప్రయత్నించాడు. భీమసేనునికి ఆయుర్దాయం ఉండబట్టి ఆ విషం జీర్ణమై అతడు బ్రతకడం వేరే విషయం. భీమసేనుడు ప్రమాణకోటి ప్రదేశంలో వటవృక్షం కింద నిద్రిస్తున్నప్పుడు వాడు తాళ్లతో కట్టి గంగలో పడేశాడు. ఆ బంధాలు తెంపుకొని ఈదుకొని వచ్చాడనుకో, పాములు కాటివేసినా అతనికి ఏమీ నష్టం జరగలేదు. మా అత్త తన 5 కొడుకులతో కలిసి వారణావత నగరంలో నిద్రించే సమయంలో వీడు నిప్పుబెట్టి చంపాలని ప్రయత్నించాడు. ఇలాంటి నీచ కర్మను మనుష్యులెవ్వరూ చేయలేరు. కృష్ణ, పతివ్రతను నన్ను జుట్టు పట్టుకొని దుశ్శాసనుడు నిండు కొలువులోనికి ఈడ్చుకొని వస్తే ఈ పాండవులు మిట్టి మిట్టి చూస్తూ ఉండిపోయారు అని చెబుతూ ఉండగానే ద్రౌపది కళ్ళ నుండి కన్నీరు ధార కట్టింది. చేతులతో ముఖం కప్పుకొని ఏడవసాగింది. నిట్టూర్పులు విడుస్తోంది. కొంతసేపటికి తన్ను తాను నిగ్రహించుకొని క్రోధంతో మళ్ళీ చెప్పసాగింది. కృష్ణ, 4 కారణాల వలన నీవు నన్ను రక్షించాలి. 1, నేను నీకు బంధువుని. 2, అగ్నికుండం నుండి పుట్టినాను కనుక పూజ్యురాల్ని. 3, నీకు భక్తురాల్ని. 4, నీ మీద నాకు సంపూర్ణాధికారం ఉంది. అలాగే నన్ను నీవు రక్షించగల సమర్థుడవు కూడా అన్నది. అప్పుడు కృష్ణుడు నిండు కొలువులో వీరులందరి ఎదుట ద్రౌపదిని ఉద్దేశించి, కళ్యాణి, నీ కోపానికి గురి అయిన వారి భార్యలు కూడా ఇలాగే ఏడుస్తారు. కొద్ది రోజులలోనే అర్జునుని బాణాలతో తెగిపడి రక్తం ఓడుతూ వారు నేలకు ఒరుగుతారు. పాండవులకు మేలు కలిగే రీతిగా చేస్తాను. నీవు శోకించవద్దు. తప్పకుండా నీవు మహారాణివి అవుతావని శపథం చేసి చెప్తున్నాను. ఆకాశం విరిగినా, హిమాచలం తునకలైనా, పృథివీ నుగ్గు అయినా, సముద్రం ఎండిపోయినా నా మాట ఎప్పటికీ అసత్యం కాజాలదు అని ఓదార్చాడు. శ్రీకృష్ణుని యొక్క ఈ మాటలు విని ద్రౌపది అర్జునుని చూచింది. అర్జునుడు వెంటనే, ప్రియా, ఏడవకు, శ్రీకృష్ణుడు చెప్పినట్లే జరుగుతుంది, దానిని ఎవరూ మార్చలేరు అన్నాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు, సోదరి, నేను ద్రోణుని, శిఖండి, భీష్మ పితామహుని, భీమసేనుడు దుర్యోధనుని, అర్జునుడు కర్ణుని సంహరిస్తాం. మాకు బలరామకృష్ణులు అండగా ఉన్నంత వరకు మమ్మల్ని ఆ ఇంద్రుడు కూడా జయించలేడు. ఇక ధృతరాష్ట్ర సుతల సంగతి ఎందుకులే అన్నాడు. ఇప్పుడు అందరి దృష్టి శ్రీకృష్ణుని వైపు తిరిగింది. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో, రాజా, అప్పుడు గనక నేను ద్వారకలో ఉన్నట్లయితే మీకు ఇంత కష్టం కలిగేది కాదు. కౌరవులు నన్ను జూదానికి పిలవకపోయినా నేను స్వయంగా వచ్చేవాడిని. అనేక దోషాలు చూపి జూదం వలన వచ్చే అనర్థాలను వారించి ఉండేవాడిని. భీష్మ పితామహుని, ద్రోణాచార్యుని, కృపాచార్యుని, బాహ్లీకుని పిలిచి వారి ఎదుట ధృతరాష్ట్రంతో నీ కొడుకులతో జూదం ఆడించకు, వశపరుచుకో అని చెప్పేవాడిని. జూదం వలన దోషంతో నలుడు ఎంత ఆపద అనుభవించాడో నేను అతనికి చెప్పేవాడిని. ధర్మరాజా, ఆ జూదం కారణంగానే నీవు కూడా రాజ్యచ్యుతుడివి అయ్యావు. జూదం వలన సమయం కాకుండానే ధన సంపదలు నాశనమై పోతాయి. మనుష్యులు వ్యసనాలకు బానిసలైపోతారు. ధర్మం, అర్థం మొదలైనవి అనుభవించకుండానే నశించిపోతాయి. మిత్రులు కూడా పరస్పరం దూషించుకుంటారు. జూదం వలన కలిగే మరింకెన్నో అనర్థాలను ధృతరాష్ట్రునికి చెప్పి ఉండేవాడిని. అతడు నా మాట మన్నిస్తే కురు వంశానికి మేలు చేకూరి ధర్మం రక్షింపబడేది. మేలు చేకూర్చే నా మాటలు వినకపోతే అతనిని బలవంతంగా శిక్షించి ఉండేవాడిని. జూదరులైన అతని సభాసదులు గాని
మిత్రులు గాని అన్యాయంగా అతని పక్షం వహిస్తే వారిని చంపి ఉండేవాడిని. ఆ సమయంలో నేను ద్వారకలో లేకపోవడం వల్లనే మీరు జూదం ఆడి తీరి కూర్చుని కష్టాలు కొని తెచ్చుకున్నారు. మిమ్మల్ని ఇప్పుడు ఈ కష్టదశలో చూస్తున్నాను అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, నీవు అప్పుడు ద్వారకలో కాకుండా ఎక్కడ ఉన్నావు, ఏమి చేస్తున్నావని కృష్ణుని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, ధర్మరాజా, అప్పుడు నేను సాల్వుని విమానాన్ని నగరాకారంలో ఉండే సౌభం అనే దాన్ని నాశనం చేయడానికి ద్వారకను విడిచి వెళ్ళాను. రాజసూయ యాగంలో నాకు అగ్రపూజ చేసినప్పుడు శిశుపాలని దౌష్ట్యం కారణంగా నేను అతనిని చక్రంతో సంహరించినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా. ఆ సమయంలో శిశుపాలని మరణ వార్త విని సాల్వుడు ద్వారకపై దండెత్తాడు. సప్తధాతు నిర్మితమైన సౌభం అనే తన విమానాన్ని అధిష్ఠించి సాల్వుడు చాలా క్రూరంగా ద్వారకలోని కుమారులనందరినీ సంహరించసాగాడు. తోటలు, ఉద్యానవనాలు, భవంతులు అన్నీ నాశనం అయ్యాయి. అతడు అక్కడున్న వారిని ఉద్దేశించి, యాదవాదముడు మూర్ఖుడు అయిన కృష్ణుడెక్కడ ఉన్నాడు? నేను అతని గర్వాన్ని సమూలంగా నాశనం చేస్తాను. అతడెక్కడుంటే అక్కడికి వెళ్తాను. అతనిని చంపకుండా వెనుతిరగనని నా ఆయుధం మీద ఒట్టేసి చెబుతున్నాను అంటూ ఇంకా ఇలా అనసాగాడు. విశ్వాసఘాతకుడైన శ్రీకృష్ణుడు నా మిత్రుడైన శిశుపాలని చంపాడు కనుక నేను అతనిని యమసదనానికి పంపి తీరుతాను. ధర్మరాజా, సాల్వుడు ఈ రీతిగా చాలాసేపు వాగుతూ ద్వారకలో చాలా అల్లరి చేస్తూ తన విమానాన్ని అధిష్ఠించి తిరుగుతూ నా రాక కోసం ఎదురు చూడసాగాడు. నేను ఇక్కడి నుండి ద్వారక చేరి అక్కడి దుర్దశను చూడగానే నాకు చాలా క్రోధం కలిగింది. అతని దుశ్చర్యలన్నీ తెలుసుకుని అతన్ని తప్పకుండా చంపాలని నిశ్చయించుకున్నాను. ద్వారక వదిలి బయటకు వచ్చి అతని కోసం అన్వేషించసాగాను. సముద్ర మధ్యంలో ఒక భయంకరమైన ద్వీపంలో సౌభక విమాన సహితంగా అతడు నాకు కనిపించాడు. నేను పాంచజన్య శంఖాన్ని పూరించి అతనిని యుద్ధానికి ఆహ్వానించాను. కొంతసేపు మా మధ్య ఘోర యుద్ధం జరిగింది. చివరికి సాల్వునితో సహితంగా సమస్త దానవులను సంహరించి నేల కూల్చాను. ఆ సమయంలో నేను ద్వారకలో లేకపోవడానికి ఇదే కారణం. నేను తిరిగి ద్వారకకు చేరుకునేసరికి హస్తినాపురంలో మీరు కపట ద్యూతంలో ఓడిపోయారని తెలిసింది. వెంటనే అక్కడి నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. యుధిష్ఠిరుడు అడిగిన ఎదుట శ్రీకృష్ణుడు సాల్వవధ వృత్తాంతాన్ని సవిస్తరంగా చెప్పి ద్వారకకు వెడతానని అడిగాడు. అతడు అంగీకరించాడు. శ్రీకృష్ణుడు అతనికి ప్రణామం చేశాడు. భీమసేనుడు కృష్ణుని శిరస్సు మూర్ఖొన్నాడు. కృష్ణార్జునులు గాఢలింగనం చేసుకున్నారు. నకల సహదేవులు కృష్ణునికి నమస్కరించారు. ధౌమ్యుడు అతనిని పూజించాడు. రథంపై సుభద్ర అర్జునులను కూర్చోబెట్టుకుని పదే పదే ధర్మరాజునకు ధైర్యం చెబుతూ ద్వారకకు బయలుదేరాడు. అనంతరం దుష్టద్రుమ్నుడు ద్రౌపది కొడుకులను వెంటబెట్టుకుని తన నగరానికి వెళ్ళాడు. శిశుపాలను కొడుకు దుష్టకేతుడు తన సోదరి నకులుని భార్య అయిన కరేణుమతిని తీసుకుని తన నగరం శుక్తిమతికి బయలుదేరాడు. రాజులు, మహారాజులు అందరూ తమ తమ దేశాలకు బయలుదేరి వెళ్ళారు. పాండవులు ఎంతో నచ్చజెప్పి ప్రజలను వెనుకకు పంపాలని చూశారు. కానీ వారు వినలేదు. అది ఒక అద్భుత దృశ్యం. ఏదో ఒక రీతిగా అందరూ వెళ్ళాక యుధిష్ఠిరుడు బ్రాహ్మణులను సత్కరించి ముందుకు సాగడానికి అనుమతిని కోరి సేవకులను రథాలను సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. ఇది ఈ యొక్క ఘట్టం. ఇక ఈ యొక్క ఘట్టంతో ఈరోజు ఈ యొక్క భాగాన్ని మనం ముగిద్దాం. మళ్ళీ రేపు 21వ రోజు మన మహాభారతం కార్యక్రమంలో ద్వైత వనములో పాండవులకు మార్కండేయ బకదాభ్యముల మునులు ఉపదేశించుట, ఈ యొక్క ఘట్టం గురించి మనం రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మళ్ళీ రేపటి మన మహాభారతం కార్యక్రమంలో కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.